ఒకప్పుడు ప్రపంచం మొత్తం అంధకారంలో మునిగిపోయిన రాత్రది. చంద్రుడు బలహీనంగా మెరవడం, గాలి నిశ్శబ్దంగా ఉండడం, దేవతలకే ఒక తెలియని భయం. ఆ రాత్రే దేవతలు ఒక అద్భుతం చూశారు. ఆకాశాన్ని చీల్చుకుంటూ భూమినించి ఆకాశం వరకు వెళ్లే అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్యపోయారు. ఇది ఎవరి శక్తి అని వెతకడం ప్రారంభించారు. విష్ణువు వరాహరూపం తీసుకుని కిందకి వెళ్లాడు. బ్రహ్మ హంసరూపం తీసుకుని పైకి ఎగిరాడు. కాని ఎంత వెతికినా ఆ స్తంభానికి ఆది అంతం కనిపించలేదు. అప్పుడు ఆ అగ్నిస్తంభం మధ్యనించి ఒక ఘోరమైన డమరుకం శబ్దం వినిపించింది. ఓం నమః శివాయ. ఆ అగ్నిస్తంభం నుంచి ప్రత్యక్షమయ్యాడు జటాజూటంతో గంగాధరుడు, త్రినేత్రుడు, మహాదేవుడు, పరమశివుడు. ఆ రోజు ఆ రాత్రే శివుడు లింగరూపంలో అవతరించిన పవిత్ర క్షణం. దేవతలు ఆ రాత్రంతా జాగారం చేసి బిల్వపత్రాలు సమర్పిస్తూ ఓం నమః శివాయ జపించారు. శివుడు వరమిచ్చాడు. ఈ రాత్రి నన్ను స్మరించేవారికి పాపాలు నశిస్తాయి, కర్మబంధాలు తగ్గుతాయి, జీవితం మారుతుంది. అందుకే భక్తులు ఉపవాసముంటారు, జాగారం చేస్తారు, శివలింగానికి అభిషేకం చేస్తారు. ఆ పవిత్ర రాత్రే మహాశివరాత్రి. ఈ రాత్రి నిద్రపోవద్దు, శివుని జపించు. నీ జీవితం మారే రాత్రి ఇదే. ఓం నమః శివాయ. ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.